బిగ్ బాస్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ గా మారిన రియాలిటీ షో. యూత్ కి బిగ్ బాస్ అంటే పిచ్చి. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు పనులన్నీ వదిలేసి టీవీ మొబైల్స్ కి అతుక్కుపోతారు. అలాంటి షోకి మనం కూడా ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటాం. అందులోకి వెళ్ళే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా బిగ్ బాస్ లోకి వెళ్ళాలనే ప్రయత్నంలో సోషల్ మీడియా ఫేమ్ యాంకర్ స్వప్న చౌదరి మోసపోయారు. బిగ్ బాస్ సీజన్ 7లోకి పంపిస్తానని తమ్మిలి రాజు అనే వ్యక్తి తన నుంచి 2,50,000 తీసుకొని మోసం చేశాడంటున్నారు స్వప్న. అయితే ప్రస్తుతం స్వప్న చౌదరితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్ ని చూద్దాం. బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఒక కోరిక, దాంతో తమ్మిని రాజు అనే వ్యక్తి తనను మోసం చేశారు. బిగ్ బాస్ 7లో అవకాశం కల్పిస్తానని డబ్బులు వసూలు చేశారని మీడియా సమావేశాల్లో ఆరోపణలు చేసినటువంటి స్వప్న చౌదరి ప్రస్తుతం మనతో ఉంది. అసలు తమ్మిన రాజు మీకు ఎలా పరిచయం? యాక్చువల్గా తమ్మాలి రాజు అనే పర్సన్ సీజన్ 6 వరకు కాస్టింగ్ మేనేజర్గా చేశారు. నాకు సత్య అనే పర్సన్ ఎవరి మీలో కోటేశ్వర్లో వర్క్ చేస్తాడు. అతను ఒక కాస్టింగ్ ఇన్ఛార్జ్, ఒక ప్రొడక్షన్ ఇన్ఛార్జ్. నేను సీజన్ 7కి ఆల్రెడీ ప్రొఫైల్ పంపించానండి. ప్రొఫైల్ పంపించిన తర్వాత ఏమో ఇంకొక వే కూడా చూద్దాము అన్నట్టుగా నేను మళ్ళీ అతనికి కాల్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు పరిచయం చేస్తే అతనికి కూడా నా ప్రొఫైల్ షేర్ చేస్తాను. ఆల్రెడీ నీ ప్రొఫైల్ కన్ఫర్మ్ అయిపోయిందమ్మా, కాకపోతే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కావాలి కదా, సో వాటి కోసం అని చెప్పేసి నువ్వు 5 లక్షలు రెడీ చేసుకొని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, ఎందుకు అన్న 5 లక్షలు దేనికోసం అని అంటే, నువ్వు బయటైనా ఎవరైనా పిఆర్ని అప్రోచ్ అవ్వాలి, లేదు అంటే నీకు కాస్ట్యూమ్స్ కావాలి కదమ్మా, 105 రోజులకు నీ కాస్ట్యూమ్స్కి ఎంత అవుతుందో నీకు తెలుసు కదా అని మాట్లాడినప్పుడు సరే ఓకే అని చెప్పేసి నేను 2,50,000 అందచేయడం జరిగింది. తమ్మాలి రాజు మీకు ఎప్పుడు పరిచయం అయ్యారు? అతన్ని డబ్బులు ఇవ్వక ముందు కావచ్చు, ఇచ్చాక ఎన్నిసార్లు కలిసారు అతన్ని? తమ్మాలి రాజు అనే పర్సన్ అమౌంట్ ఇచ్చేంత వరకు రెగ్యులర్గా పార్క్ హయాత్ కానీ, లేదు అని అంటే నెక్స్ట్ గలేరియా మాల్ కానీ, లేదు అని అంటే ఎల్బీ ప్రసాద్ దగ్గర ఈ విధంగా ఒక 10 టైమ్స్ వరకు నాకు కలిసారండి. కలిసిన ప్రతిసారి కూడా నేను సింగిల్ గేమ్ కలవలేదు. తల్లాడ సాయికృష్ణ గారు మా ఫ్రెండ్ కూడా వచ్చారు. హీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ మూవీ డైరెక్టర్. నేను చేసిన 2 సినిమాల డైరెక్టర్. నమస్తే సేఠ్జీ అండ్ మిస్టరీ మూవీకి నేను హీరోయిన్గా చేయడం జరిగింది. అండ్ సేమ్ కాలేజ్ ఇద్దరం కూడా ఖమ్మంలో. సో అతను కూడా నాతో పాటు రావడం జరిగిందనమాట. కలిసిన 1 మంత్లోనే అంటే మే మంత్ ఎండింగ్లో నాకు సత్య గారు పరిచయం చేశారు ఈ తమ్మాలి రాజు అనే పర్సన్ని. రాజు అనే పర్సన్కి నేను అమౌంట్ ఇచ్చేంత వరకు చాలా హరియప్ చేయడం కానీ, అయ్యో టైం అయిపోతుంది, నీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, నువ్వు మాట్లాడాలి అది ఇదని చెప్పేసి అమౌంట్ ఇచ్చేంత వరకు నాకు బాగా హరియప్ చేశాడు. ఆ తర్వాత మాత్రం ఇంకా కాల్లోనే అగ్రిమెంట్ రాసేంత వరకు కూడా ఓన్లీ ఫోన్లోనే మాట్లాడడం జరిగింది. MOM అగ్రిమెంట్ రాసుకునే టైంలో మీకు మధ్యవర్తులుగా ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. తల్లాడ సాయికృష్ణ అండ్ మా బ్రదర్ సుధాకర్ బాట్లే, వాళ్ళిద్దరు ఉన్నారు. తమ్మాలి రాజు అనే వ్యక్తిని, అసలుకి ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మీకు ఎందుకు పరిచయం చేశారు, ఏమని చెప్పారు? అంటే తను బిగ్ బాస్ సీజన్ 6లో చేస్తున్నాడు. సో సీజన్ 7కి నువ్వు వెళ్ళినప్పుడు కూడా నీకు ఏదైనా హెల్ప్ కావాలని తను చేస్తాడు. సో నీ కాస్ట్యూమ్స్ గురించి అతను మెయిన్గా ఒక ప్రొడక్షన్, ఒక కాస్టింగ్ ఇన్ఛార్జ్ కదా, సో ఇలాంటివి చూసుకుంటాడు అని చెప్పేసి నాకు పరిచయం చేయడం జరిగింది. అంటే మీరు మీడియాలో వర్క్ చేశారు, మీరే నలుగురికి అవేర్నెస్ తెప్పించాలి, అలాంటిది మీరు అసలు ఎలా మోసపోయారు? నేను ఏదైనా కూడా ఫస్ట్ నా ఓన్గా నేను ఒక డెసిజన్ తీసుకుంటాను. సో ఒక యాంకర్గా, ఒక యాక్ట్రెస్గా వితౌట్ ఎనీ ప్లాట్ఫామ్ నేను వెళ్ళినప్పుడు ఇది కూడా నా ఓన్గా వెళ్దాము అనుకొని, సో నేను ఎవరిని కూడా అడగడం జరగలేదండి. నా ఫ్రెండ్ని కానీ, లేకపోతే నా వెల్ విషెస్ని కానీ, నాకు తెలిసిన సీరియల్ యాక్టర్స్ కానీ, జబర్దస్త్ ఆర్టిస్టులను కానీ నేను ఎవరిని కూడా అడగకుండా నా ఓన్గా నేను తీసుకునే నిర్ణయం అది. అంటే మీరు డబ్బులు ఇచ్చి చాలా నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు అటు పోలీసులు కేసు పెట్టడం కానీ, లేకపోతే మీడియాని ఆశ్రయించడం కానీ ఎందుకు చేయలేదు? అంటే మనందరికీ తెలిసిన విషయమే, సీజన్ 7లోకి ఆ స్టేజ్ పైకి వెళ్ళేంత వరకు కూడా కంటెస్టెంట్ నేమ్ బయటికి రాకూడదు. సో నేను ఎప్పుడైతే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నేను ఇలాగ ఎవరికైనా అడుగుదామంటే కూడా థర్డ్ పర్సన్కి తెలియొద్దు, థర్డ్ పర్సన్కి తెలిస్తే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అని తను చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత నేను ఎప్పుడైతే మోసపోయాను అని నాకు తెలిసిందో అప్పుడు నేను అగ్రిమెంట్ రాయించుకున్నా. ముందే నేను చెప్పుకుంటే నా దగ్గర ప్రూఫ్స్ ఎక్కడివి, నా దగ్గర ప్రూఫ్స్ ఎలాంటివి లేవు, చెక్ కానీ లేదంటే అగ్రిమెంట్ కానీ ఏవీ లేవు. నేను అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత డిసెంబర్ 20 వరకు ఆ అగ్రిమెంట్ మేము మాట్లాడుకుంది మాత్రం బయట ఎవరికి తెలియకూడదు, ఒకవేళ తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. మీరు ఇంత సోషల్ మీడియా వేదిక కావచ్చు, అటు ప్రతి దాంట్లోని ఇంటర్వ్యూస్తూ తమ్మాలి రాజు మోసం చేశాడు అంటున్నారు. తర్వాత తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏమైనా భరోసా కల్పించడం జరిగిందా? భరోసా కాదండి, ఈవెన్ ఒక ఫోన్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక చిన్న సారీ కూడా తన దగ్గర నుంచి లేదు. ఇప్పటికీ చాలా పొగరగానే ఉన్నాడు. మరి ఏం చూసుకొని అంత దర్జాగా ఉన్నాడు, అంత ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. నేను జనవరి 6వ తారీఖు ఈ ఇష్యూ బయటకు తీసుకొని వచ్చిన తర్వాత నాకు చాలామంది అమ్మాయిలు కాల్ చేశారు. అంటే ఎందుకు అమ్మాయిలనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు? మంగా అనే పర్సన్ ద్వారా అతను అమౌంట్ తీసుకున్నాడు, ప్రియా గారి దగ్గర తీసుకున్నాడు, ఒక సింగర్ అమ్మాయి దగ్గర, అండ్ అశోక్ అనే పర్సన్ ద్వారా అతన్ని కూడా 5 lakhs అమౌంట్ అడగడం జరిగింది.
అంటే ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ అటు బిగ్ బాస్ కానీ మా టీవీకి కానీ ఎలాంటి సంబంధం లేదని పదే పదే చెప్తున్నారు. అంటే ఇక్కడ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ కూడా నాగార్జున ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అందుకే ప్రెస్ మీట్ నిర్వహించారు అంటున్నారు. ఏమంటారు మీరు? నేను 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, కోటి సార్లు చెప్పడానికని నేను రెడీ. మా టీవీ వాళ్ళు కానీ, బిగ్ బాస్ షో వాళ్ళు కానీ నన్ను మోసం చేయలేదు. దయచేసి థంబ్నెయిల్స్ చూసి మీరు మోసపోకండి. నన్ను మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం ఆ పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ మోసం చేశాడు, కానీ మిగిలిన వారు ఎవరికి అసలు దీనికి సంబంధం లేదండి. అంటే ఈ ప్రెస్ మీట్ కేవలం నాగార్జున ఆఫీస్ నుంచే మిమ్మల్ని పెట్టమన్నారు, అందుకే నిర్వహించారు అంటున్నారు. ఏమంటారు మీరు? లేదండి, నేను ఒక చిన్న అవేర్నెస్ కోసం ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియాలో ఉంటూ ఒక యాంకర్గా, ఒక యాక్ట్రెస్గా నేనే మోసపోయాను, వాడు నన్ను మోసం చేశాడు అని అంటే ఇంకా బయట నుంచి వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈజీగా మోసపోరని గ్యారంటీ ఏంటి? సో ఇంకా నాలాగా ఎవరో కూడా ఏ అమ్మాయి ఏ అబ్బాయి మోసపోకూడదు అనేది ఒక చిన్న అవేర్నెస్ కోసం, అందరికీ ఒక చిన్న ఆలోచన తీసుకొని రావడం కోసం. అండ్ అదేవిధంగా సీజన్ 7 వరకు చాలామంది అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ బయటికి రావట్లేదు. బిగ్ బాస్ 8కి కానీ మీరు సెలెక్ట్ అయితే వెళ్ళాలనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు రమ్మన్నా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాను. సీజన్ 8 వరకు అక్కడ వెయిట్ చేయమన్నా. అంటే ఎందుకు తెలీదు, బిగ్ బాస్ అంటే అంత ఇష్టం అనమాట. ఒకవేళ నేను చాలా బీపీగా ఉన్నా, చాలా కోపంగా ఉన్నా, చాలా బాధలో ఉన్నా, నా ఫ్రెండ్స్ వచ్చేసి బిగ్ బాస్ స్వప్న అనగానే ఏదో తెలియని ఒక స్మైల్, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్. బిగ్ బాస్ 7లో అవకాశం కల్పిస్తామని తమ్మలి రాజు మోసం చేశాడు. తన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరో ఆడపిల్ల అంటే బిగ్ బాస్ కావచ్చు, మరే ఇతర సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి మోసం చేస్తున్నారు వారి పట్ల అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే న్యాయం చేయాలి అని చెప్పేసి స్వప్న చౌదరి కోరుకుంటుంది.